ఆ హాస్పిటల్లో ఈ ఒక్క ఇన్సిడెంట్ వల్ల 2 నర్సులు ప్రాణాలు పోయేవి. అవునా? ఏంటా ఇన్సిడెంట్? ఈ వీడియో ఫస్ట్ చూసినప్పుడు నేను కూడా నార్మలే అనుకున్నా. జస్ట్ ఆ హాస్పిటల్లో నైట్ డ్యూటీ చేస్తున్నప్పుడు రికార్డింగ్ అవుతుందేమో అనుకున్నా. ఈ ప్లేస్ గూడెల జారా సివిల్ హాస్పిటల్. ఈ హాస్పిటల్లో సెకండ్ ఫ్లోర్ లో ఆపరేటింగ్ రూమ్ సైడ్ కారిడార్ లో జరిగిన ఇన్సిడెంట్ ఇది. అది 2009 నైట్ షిఫ్ట్. 2 నర్సెస్ ఆల్మోస్ట్ హాస్పిటల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నైట్ డ్యూటీలో ఉన్నారు. ఆ టయాన వాళ్ళు నిద్ర రాకుండా వీడియోస్ చూసుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. అసలు ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయిందంటే, ఏదైతే రికార్డ్ అయిన వీడియోని రీప్లే చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ ఒక షాడో అలా పాజ్ అయినట్టు అనిపించింది. అదే రన్నింగ్ కాదు, వాకింగ్ కాదు, జస్ట్ అలా వెళ్ళినట్టు అనిపించింది అంట. అండ్ ఇంకో విషయం ఏంటంటే, అసలు ఆ డోర్ ఓపెన్ కూడా కాలేదు. వాళ్ళు చెక్ చేయలేదా? వాళ్ళు చెక్ చేశారు, ఆపరేటింగ్ రూమ్ లోకి వెళ్ళారు, లైట్స్ ఆన్ చేశారు. ఆ రూమ్ అంతా ఎంటీగా ఉంది. అక్కడ విండోస్ లో ఏ బ్యాక్ డోరు లేదు. అండ్ ఆ రూమ్ లో సౌండ్ ఎలా ఉందంటే ఎక్కువలా ఉంది. వాళ్ళ బ్రీతింగ్ సౌండ్ కూడా చాలా లౌడ్ గా వినిపిస్తుంది. ఏంట్రా హాస్పిటల్ ఏంద్రా అంత స్కేరీగా ఉంది? అసలు స్కేరీ పార్ట్ ఇప్పుడు స్టార్ట్ అయింది. అసలు వాళ్ళు ఇదంతా ఎలా పాసిబుల్ అని ఆలోచిస్తున్నప్పుడు అక్కడ ఉన్న మెడికల్ టేబుల్ స్లోగా వాళ్ళ ముందు మూవ్ అయినట్టు అనిపించింది. ఎవరు టచ్ చేయలేదు, పుష్ చేయలేదు, అయినా ఆ టేబుల్ మూవ్ అయింది. అప్పుడు ఏం చేశారు? జస్ట్ వాళ్ళంతా అక్కడ నుంచి పరిగెత్తారు. కెమెరా కింద పడిపోయింది, రికార్డింగ్ కూడా ఆగిపోయింది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఆ హాస్పిటల్ నైట్ డ్యూటీ రిజిస్టర్ ని చెక్ చేశారు. ఆ హాస్పిటల్లో నైట్ డ్యూటీలో 2 నర్సులు కాదు, 3 నర్సులు డ్యూటీలో ఉన్నారు.